ఓం 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 ధ్యానానికి సరిపడేటట్టు కూర్చోండి. అహమస్మి, అహమస్మి. జ్ఞాననిష్ట, నైష్కర్మ్య సిద్ధి, అందులో ఉండేటటువంటి లక్షణాలను, సాధనాలను వర్ణిస్తున్నారు. పోయిన శ్లోకంలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఏవం భూతః జ్ఞాననిష్టః, ఈ విధముగా చెప్పబడినటువంటి జ్ఞాననిష్ట కలిగిన వారు మద్భక్తిం, మయి, నాయందు, పరమేశ్వరే భక్తిం భజనం, పరాం ఉత్తమాం, జ్ఞానలక్షణం చతుర్థీం లభతే. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అనే మూడు కోవల వాళ్ళు కాకుండా జ్ఞానీచ భరతర్షభ అనే శ్లోకంలో చెప్పినట్టుగా పొందుతారు. తతో జ్ఞాన లక్షణయా, అటువంటి జ్ఞాన లక్షణాలను, ఉత్తమ భక్తిని పొందిన తరువాత జ్ఞానరూపమైనటువంటి స్థితిలో ఎలా ఉంటారు? భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతః జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతః జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా, అటువంటి దృఢమైనటువంటి మద్భక్తిం లభతే పరాం అన్నారు కదా, ఆ పరమైనటువంటి దాని ఆత్మయందు, బ్రహ్మయందు భక్తిని పొందినవారు మాం, నన్ను, అభిజానాతి, చక్కగా తెలుసుకుంటాడు. ఏమిటి తెలుసుకుంటాడు? యావాన్, ఎంతటి వాడు, యశ్చాస్మి, ఎలా ఉంటాడు, పరమాత్మ అనే దానిని తత్వతః జ్ఞాత్వా, అంటే స్వరూపంగా తెలుసుకుంటాడు. అంటే పరమాత్మ గారు ఒకరు ఆయన ఉన్నారండి, ఆయన ఎంత పొడుగున్నారు, ఎంత ఎత్తున్నారు, ఎంత విశ్వరూపము, లేకపోతే ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుంటాడు అని అర్థం కాదు అని చెప్తున్నారు. భక్త్యా మాం అభిజానాతి, భక్తితో నన్ను తెలుసుకును. అభిజానాతి అంటేనే తెలుసుకోవడం, అభిజానాతి అంటే పర్ఫెక్ట్గా తెలుసుకోవడం. యావాన్ అంటే అహం ఉపాధికృత విస్తర భేద యహ చ, యావాన్ అంటే ఎంతటి పరిమాణము గలవాడను అంటే అర్థం ఏంట? నేను అనేకములకు ఉపాధులచే చేయబడినటువంటి విస్తారం యొక్క ఎంతటి వైవిధ్యాన్ని కలిగిన వాడను, యశ్చాస్మి, ఎవడనో కూడా కూడా తెలియను. యహచ అస్మి, యశ్చాస్మి. యావాన్ అంటే ఎంత ఉన్నతమైనటువంటి తత్వము, యహచ అంటే ఎటువంటి వాడు, ఎవడు అనేటటువంటి పఠన. అహం అంటే అహం, అహం, అహం. ఇది ఏమిట? అహము విధ్వస్త సర్వ ఉపాధి భేద ఉత్తమ పురుష ఆకాశకల్ప తం మాం యహచ, ఎవరినైతే, ఆ ఎవరినైతే అంటే ఎవరు? ఆ ఎవరు? అహం, 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 అహం. సర్వ ఉపాధి భేద విధ్వస్త, సకలములైనటువంటి ఉపాధి భేదములు త్రోసిపుచ్చబడ్డాయి. ఉత్తమ పురుష, అన్నిటికంటే పురుషోత్తముడైనటువంటిది. ఆకాశకల్ప, ఆకాశము వలె నిరాకారమైనది, అపరిచ్ఛిన్నమైనది, అసంగమైనది, సర్వవ్యాప్తమైనది.
నిష్కలమైనది అనేటటువంటి విధంగా తం ఇటువంటి నన్ను మాం నన్ను అద్వైతం చైతన్యమాత్రైకరసం అజం అమరం అభయం అనిధనం అనే విధంగా తెలుసుకుంటాడు. తత్వత జ్ఞాత్వా అన్నదానికి ఎంత రాశారో చూడండి. యశ్చాస్మి యహ చ అస్మి యశ్చాస్మి యావాన్ ఆయన ఎంతటి వాడు ఎవడు అంటాం కదా. యావాన్ యశ్చాస్మి యావాన్ అంటే తావాన్. యావాన్ ఎంతటి వాడు అతను? విధ్వస్త సర్వోపాధిభేద ఉత్తమ పురుష ఆకాశకల్ప తం మాం అద్వైతం చైతన్యమాత్రైకరసం అజం పుట్టుకలేని అజరం జర ముసలితనము లేని అమరం మృత్యువు లేని అభయం భయమటు అనేటటువంటి మాటయే లేని అనిధనం నాశనము లేనటువంటి దానిని తత్వత స్వరూపముగా తానే అని అభిజానాతి తెలుసుకుంటాడు. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః అనేదానికి బ్యూటిఫుల్ భాష్యం. భక్త్యా భక్తితో భక్తిచే నన్ను అభిజానాతి తెలుసుకుంటాడు, బాగా తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? యావాన్ ఎంత పెద్దవాడు, ఎంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు? అహం ఉపాధికృత విస్తర భేద ఉపాధులతో చేయబడినటువంటి అనేకములైన విస్తారం కలిగి వైవిధ్యాలు కలిగి ఉన్నవాడనని మొదన తెలుసుకొని యహచ ఎవరైతే అహం విధ్వస్త సర్వోపాధి భేద ఈ ఉపాధి భేదములన్నీ తొలగించి చూడగా మిగిలినటువంటి తదేకో అవశిష్ట శివ కేవలోహంగా ఉత్తమ పురుష ఆకాశకల్ప ఆకాశము వలె నిరాకారము నిరవయవము అసంగము అపరిచ్ఛన్నము సర్వగతము అనేటటువంటి నిష్కలము అనే విధముగా తం అటువంటి మాం నన్ను అద్వైతం ఒక్కటిగా రెండవది లేని విధముగా ఇసుమంతైనను భేదము లేని విధముగా చైతన్యమాత్రైక రసం చైతన్య ఘనమైనటువంటి మాం నన్ను తత్వత అంటే ఆ తత్వ స్వరూపముగా తెలుసుకుంటాడు. ఎటువంటిదా స్వరూపము? అజరం అమరం అజం అభయం అనిధనం అభిజానాతి. 2 మార్లు చెప్పుకున్నాం. తత అప్పుడు అటు పిమ్మట ఆ తరువాత మాం ఏవం తత్వత జ్ఞాత్వా విశతే తదనంతరం తతో మాం తత్వత జ్ఞాత్వా తత అటు పిమ్మట ఆ తరువాత మాం నన్ను పరమేశ్వరుని ఈశ్వరుని బ్రహ్మను అంటే ఇక్కడ పరబ్రహ్మను ఆత్మను అని చెప్పాలి ఫైనల్గా. తత్వత స్వరూపంగా తన స్వరూపమనే జ్ఞాత్వా తెలుసుకుని విశతే తదనంతరం ప్రవేశిస్తాడు. నన్ను ఈ విధముగా తన స్వరూపముగానే యథార్థంగా సాక్షాత్కరించుకొని వెంటనే నన్నే ప్రవేశిస్తాడు. విశతే అంటే నన్నే వెంటనే ప్రవేశిస్తాడు. పొందును. పొందడం అంటే ఏమిటండి? మళ్ళీ పొందునంటున్నారు. ఈయన గారు వేరు, ఆయన గారు వేరు, పరమాత్మ వేరు, జీవుడు వేరు. జీవుడు ఇంత జ్ఞాన నిష్ఠా పొందిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసి డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే ఏవో మళ్ళీ కర్మలు చేసి పొందుతాడా? అబ్బే అది కాదురా నాన్న పొందడం అంటే. నా అత్ర జ్ఞానాంతర ప్రవేశ క్రియే భిన్నే వివక్షితే జ్ఞాత్వా విశతేదనంతరం ఇది అని రాస్తున్నారు. అంటే ప్రవేశించుట అనే వాక్యమునందు తెలియుట అనేటటువంటి మాట యందు తరువాత మొదట తెలుసుకుంటాడు తర్వాత ప్రవేశిస్తాడు అనేటటువంటి 2 వేరు క్రియలను చెప్పుట భగవాను తాత్పర్యము కాదు. కిం తర్హి మరేమి జ్ఞానం కంటే వేరే ఫలము లేనే లేదు అనేటటువంటిదే ఇక్కడ భగవంతుని యొక్క అభిప్రాయము. ఫలాంతరాభావ జ్ఞానం మాత్రం ఏవా
జ్ఞానమాత్రం ఏవా, జ్ఞానం ఒక్కటే. అక్కడ తెలుసుకోవడము ప్రవేశించడము రెండు లేవు. ఫల అంతర అభావము, అంతరా వేరైన ఫలాఫలము అభావము లేదు. ఫలాంతర అభావ జ్ఞానమాత్రం ఏవా. ఎలా తెలిసింది మనకి? 13:2లోకి వెళ్ళి చూడండి అంటున్నారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. యావాన్ అంటే ఎంతవాడు అంటే సర్వక్షేత్రములు అదే అని తెలుస్తోంది. యహచ అంటే సర్వక్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞునిగా. క్షేత్రము ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ, ఉపాధులు, జీవులు, ప్రాణులు, ఆత్మ. క్షేత్రజ్ఞుడు దాని యందుండి దానికి ప్రేరణనిస్తూ సకల విషయాలు దాని వలన నడిపించబడుతున్నది ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞుడు. ఒక్కొక్క క్షేత్రమునందు ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు వేర్వేరు క్షేత్రజ్ఞులు గారు, ఒక్కటే క్షేత్రజ్ఞుడు. శరీరము శరీరి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, దేహము దేహి. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. శరీరి నిత్యుడు, శరీరం అనిత్యం. క్షేత్రజ్ఞుడు ఏకం సారం సత్యం సర్వం. క్షేత్రములు అనేకం అసత్యం మిథ్య అసారం అస్వతంత్రం. సో అటువంటి క్షేత్రజ్ఞ విభాగంగా ఒకడే క్షేత్రజ్ఞుడు అనే విధంగా ఇది ఉక్తత్వాత్ ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అభిజానాతి విశతి అనేటటువంటి రెండు క్రియలు చూడదురా నాన్న, ఆ రెండు ఒక్కటే. పూర్వపక్షం వాళ్ళు ఊరుకుంటారా? నను విరుద్ధం ఇదం ఉక్తం జ్ఞానస్య పరానిష్ట తయా మాం అభిజానాతి ఇది కథం విరుద్ధం? జ్ఞానము యొక్క పరానిష్ట ఏ ఉత్తమమైన నిష్ట కలదో దానిచే నన్ను తెలియచున్నాడు అని భగవానుడు విరుద్ధమైన వచనమును చెప్పాడు కదా అన్నారు. అంటే జ్ఞానం పొందుతాడండి, జ్ఞానం తర్వాత నన్ను తెలుసుకుంటాడండి. అంటే జ్ఞానం వేరు, ఈయన గారు వేరు, రెండింటినీ తెలుసుకోవడం అనే క్రియ వేరు. అంటే మూడు ఉన్నాయండి. జ్ఞానం అంటే జ్ఞానం అనేటువంటి ప్రమాణం అండి, దానివల్ల తెలుసుకునేటువంటి జ్ఞాత కూడా ఉన్నాడండి, తెలియబడేది భగవంతుడు అండి, అది జ్ఞేయం అండి అన్నట్టుగా కనపడుతున్నది కదా అంటున్నారు వాళ్ళు. కథం విరుద్ధం, ఏమి విరుద్ధము అని అడిగితే ఇది చేత్ ఉచ్యతే చెప్పబడుతుంది. యదా ఏవ యస్మిన్ విషయే జ్ఞానం ఉత్పద్యతే జ్ఞాతు తదా ఏవ తం విషయం అభిజానాతి జ్ఞాత ఇది నా జ్ఞాననిష్టాం జ్ఞానవృత్తి లక్షణం అపేక్షతే ఇది. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే నన్ను తెలుసుకుంటారు. నాగరత్నం గారు మా ఇంటికి వచ్చి నన్ను తెలుసుకున్నారు అంటే ఏమిటి? తెలుసుకొనబడేటటువంటి వస్తువైన జ్ఞేయమైన నేను, తెలుసుకునేటటువంటి జ్ఞాత అయిన నాగరత్నం గారు, తెలుసుకోబడటం అనేటటువంటి జ్ఞానము మూడు వేరుగా ఉన్నాయి. ఇక్కడ అలా ఉండదు అని చెప్పబోతున్నారు. అలా ఉన్నట్టున్నాయి కదా అన్నారు. జ్ఞాత తెలియవాడు ఏ విషయమందు జ్ఞానము కలుగునో అప్పుడు ఆ విషయాన్ని జ్ఞానము, ఈ జ్ఞానాన్ని ఆవృత్తి చేయడం అనే రూపంలో ఉండే జ్ఞాననిష్ట అని అందువలన జ్ఞానం చే తెలుసుకున్నాడు. కానీ జ్ఞానం యొక్క ఆవృత్తి అనే జ్ఞాననిష్టచే తెలియచున్నాడు అనే వచనము విరుద్ధము. ఎందుకంటే జ్ఞానమే బ్రహ్మం అంటున్నారు కదా, ఇక్కడ త్రిపుటి లేదు కదా అంటున్నారు. నయేష దోష, ఈ విషయంలో ఏ విధమైనటువంటి దోషము లేదయ్యా అన్నారు. ఇందువలన సిద్ధాంతం జ్ఞానస్య స్వాత్మోత్పత్తి పరిపాక హేతుయుక్తస్య ప్రతిపక్ష విహీనస్య యదాత్మానుభవ నిశ్చయావసానత్వం తస్య నిష్ఠాశబ్దాభిలాపాత్. చాలనా? ఏలనగా జ్ఞానస్య, జ్ఞానము పుట్టుటకు మరియు పరిపక్వముగుటకు ఆవశ్యకమైన హేతువులతో కూడినట్టు ఉన్నటువంటి జ్ఞానమునకు మరియు మానదంభాది ప్రతిపక్షములు లేని జ్ఞానము జ్ఞానికి తన స్వరూపముగా అనుభవానికి వచ్చి నిశ్చయ రూపాన్ని పొందుతున్నాడు. ఆ విధమైన జ్ఞానము యొక్క పరిణతి జ్ఞాననిష్ట అనే పేరుతో వ్యవహరించబడుతోంది.
ఎలా తెలిసింది ఇది వీళ్ళకి? అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞానం అంటే తన స్వరూపమనే తెలుసుకుంటున్నాడు. కాబట్టి వేరే తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలియట అనే మూడు ప్రక్రియలు లేవు. ఈ జ్ఞాననిష్ట అంటేనే జ్ఞానం, తాను జ్ఞానం పుట్టడానికి ముందు పరిపక్వంగా సంశయరహితం అవడానికి ఆవశ్యకమైనటువంటి సాధనాలతో హేతులతో కూడి ఉన్నటువంటిది మానదంభాది ప్రతిపక్షాలేవీ లేనటువంటి ఈ జ్ఞానంలో జ్ఞానికి తన స్వరూపంగా అనుభవానికి వచ్చే నిశ్చయ రూపాన్ని పొందుతున్నాడు. ఆ విధమైనటువంటి జ్ఞానం యొక్క పరిణితినే జ్ఞాననిష్ట అని చెప్పాం ముందు మీకు. మళ్ళీ వచ్చి మూడు వేరే ఉన్నాయా అని అడుగుతారేమిటి? ఎలా వచ్చింది దీనికి? ఇది శాస్త్ర ఆచార్యోపదేశేన జ్ఞానోత్పత్తి పరిపాకహేతుం సహకారి కారణం బుద్ధి విశుద్ధ్యాది అమానిత్వాది చ అపేక్ష జనితస్య క్షేత్ర పరమాత్మైకత్వ జ్ఞానస్య కర్త్రాధికారక భేద బుద్ధి నిబంధన సర్వకర్మ సన్యాస సహితస్య స్వాత్మానుభవ నిశ్చయ రూపేణ యదవస్థానం సా పరా జ్ఞాన నిష్ఠ ఇది ఉచ్యతే. మహానుభావుడు. జ్ఞాననిష్ట అంటే ఏమిటి? శాస్త్రమును ఆచార్యుడు ఉపదేశించగా శాస్త్ర ఆచార్యోపదేశేన క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒక్కటేని, అంటే నా శరీరంలో ఉండే క్షేత్రజ్ఞుడు, ఈ క్షేత్రానికి తెలుసుకునే క్షేత్రజ్ఞుడు, సర్వవ్యాపి అయిన పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానము ఉత్పన్నమవును. శాస్త్రాచార్యోపదేశేన జ్ఞానోత్పత్తి పరిపాకహేతుం. ఇప్పుడైపోయింది, ఉత్పన్నం అయిపోయింది. మరి ఇవన్నీ ఎందుకండి? బుద్ధ్యా విశుద్ధయ అమానిత్వాది అవన్నీ చెప్పారు కదా, అవెందుకు? చిత్తశుద్ధి కలగడానికి. జ్ఞానము ఉత్పన్నమై పరిపక్వమగుటకు చిత్తశుద్ధి, చిత్త నైర్మల్యము, చిత్తాకాగ్రత, చిత్త వైశాల్యము మొదలైనవి, అమానిత్వము, అధంబిత్వము మొదలైనవి సహకారి కారణములు. బుద్ధి విశుద్ధ్యాది అమానిత్వాది చ అపేక్ష జనితస్య క్షేత్ర పరమాత్మైక ఐకత్వ జ్ఞానస్య కర్త్రాధికారక భేద బుద్ధి నిబంధన సర్వకర్మ సన్యాస సహితస్య స్వాత్మానుభవ నిశ్చయ రూపేణ యదవస్థానం సా పరా జ్ఞాన నిష్ఠ అని చెప్పి ఉన్నాం కదరా బుజ్జి. అయితే ఏమిటండి? అమానిత్వం, అధమ్యత్వం, అహింస, అక్షరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, మౌనం, ఆత్మ, ఇది 21 లక్షణాలు. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని రకాలైన లక్షణాలు చెప్తున్నది. ఇవన్నీ ఎందుకురా అంటే చిత్త ఏకాగ్రతను పొందించడానికి, చిత్త వైశాల్యాన్ని పొందించడానికి. వైశాల్యం అంటే ఏమిటి? పొడుగు వెడల్పని కాదు, అవధులు లేవు అని తెలుసుకోవడం. అంటే ఈ రూముకి ఒక వైశాల్యం ఉంటుంది. చిత్త వైశాల్యం అంటే చిత్తానికి అవధులు లేవు. సర్వాత్మభావములో సర్వము అందులో కలవాలి అంటే ఇన్ఫైనట్ అయిపోతుంది అన్నమాట చిత్త వైశాల్యము. నైర్మల్యం అంటే మీకు తెలుసు. అటువంటి చిత్తశుద్ధి, అంతేకాకుండా అమానిత్వం, అధంబిత్వం మొదలైన ఇష్టున్నాయే, అవన్నీ సహకారి కారణాలు. కర్త, కరణము మొదలైన కారక భేదముల యొక్క బుద్ధిపై ఆధారపడి ప్రవర్తిల్లేటటువంటి సర్వకర్మలను మనసు చేత సన్యసించాడు. సర్వకర్మ పరిత్యాగి. ఇటువంటి ఆయన బుద్ధి, ఇతర కారకాలు, కారణాలు, మనస్సు, వీటి వలన కర్మ, కరణాలు, వీటన్నిటి వలన జనించేటటువంటి సకల కర్మలను సన్యసించుట వలన జ్ఞానమునకు అది తోడగుతున్నది. ఆ జ్ఞానము జ్ఞానికి తన అనుభవమైన నిశ్చయ రూపమును పొంది నిలిచియుండుట ఏది గలదో అయ్యది ఏ జ్ఞాననిష్టయని చెప్పబడుచున్నది అన్నారు. కర్త్రాధికారక భేద బుద్ధి నిబంధన సర్వకర్మ సన్యాస సహితస్య స్వాత్మానుభవ నిశ్చయ రూపేణ యదవస్థానం సా పరా జ్ఞాన నిష్ఠ ఇత్యుచ్యతే. అది ఈ విధంగా ఇప్పుడు చెప్పినట్టుగా మనసు చేత చేయబడేటటువంటి సకల కర్మలు, కర్త, కరణము, కారకాలు మొదలైన వాటి మీద డిపెండ్ అయినటువంటి ప్రవర్తిల్లేటటువంటి సర్వకర్మలను మనస్సునందు సన్యసించి నైష్కర్మ్య సిద్ధిని సాధించి సర్వకర్మ పరిత్యాగంగా ఉన్నటువంటి ఆయనకు జ్ఞాననిష్ట అంటే అదేరా నా స్వరూప అనుభవము అని చెప్తున్నారు. స్వాత్మానుభవ నిశ్చయ రూపేణ అంటే స్వరూపానుభవం నిశ్చయంగా తెలియడమే జ్ఞాననిష్ట. సాయం జ్ఞాననిష్ట
ఆర్త్రాది భక్తత్రయాపేక్షయ పరా చతుర్థి భక్తి ఇది ఉక్త. ఈ జ్ఞాననిష్ట ఎటువంటిదండి? మూడు రకాల భక్తులు చెప్పారండి. ఆ భక్తులు లాంటి భక్తులు గారు వీరు. ఏమిటా భక్తులు? ఆర్త, అర్థార్థి, జిజ్ఞాసు భక్తులు ముగ్గురిని అపేక్షించి ఉత్తమమైనటువంటి నాల్గవ భక్తి అని చెప్పబడినది. జ్ఞాని అట్టి ఉత్తమమైన భక్తితో భగవానుని తన స్వరూపముగా సాక్షాత్కరించుకున్నాడు. మద్భక్తిం లభతే పరామం అంటే ఇక్కడేదో రోజు వదుత్తులు వెలిగించడం అండి, పువ్వులు వేయడం అండి, కోవిల చుట్టూ ప్రదక్షిణం చేయడం అండి అని తీసుకోకు. అటువంటి భక్తి ఆర్త, అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసు అనేటటువంటి మూడు భక్తులకు చెంది ఉంటుంది. అది దాటినటువంటి జ్ఞాని భక్తి అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ సాక్షాత్కారము వెనువెంటనే ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు వేరు అనే బుద్ధి నిశ్శేషంగా తొలగిపోతుంది. ఇక్కడ ఈశ్వరుడు అంటే పరమాత్మ. తదనంతరం ఏవా, తదనంతరం విశతే తదనంతరం అంటున్నారు కదా. విశతే అంటే ఏమిటంటే ఈశ్వరుడు వేరు అంటే పరమాత్మ వేరు, సర్వవ్యాపి అయిన పరమాత్మ వేరు, నాలో కూడా పరమాత్మ అంశమైన క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఈ క్షేత్రజ్ఞుడు వేరు, ఈ క్షేత్రజ్ఞుడు చిన్నవాడు, ఆయన చాలా పెద్దవాడు, వీడు అల్పుడు, అది అనంతుడు అనేటటువంటి భావము పూర్తిగా పోయి ఇదే అది, అదే ఇది అని తెలుసుకుంటాడు. యదనంతరం ఏ తరువాత అయితే ఈశ్వర క్షేత్రజ్ఞ భేద బుద్ధి అశేషత నిర్వర్తతే. అశేషత కొంచెం కూడా ఇంత ఇసుమంత వ్యత్యాసం కూడా లేకుండా ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు వేర్వేరు అంటే పరమాత్మ యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఆర్ నాట్ డిఫరెంట్. యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈస్ ద సేమ్ యాజ్ ద ఇండివిజువల్ కాన్షియస్నెస్. The space outside is the same as the space inside the pot అనే విధంగా అశేషత ఏ విధమైన అనుమానాలు లేకుండా నిశ్చయంగా నివర్తతే తొలగిపోతుంది. అత అటు పిమ్మట జ్ఞాననిష్ట లక్షణాయ భక్త్యా మాం అభిజానాతి ఇది వచనం న విరుధ్యతే. అందువలన జ్ఞాననిష్ట అనే భక్తి చేత నన్ను పొందుతాడు అని చెప్పినటువంటి భగవానుని వచనము విరోధము కాదు, వ్యర్థము కాదు. అది సార్థమే, పూర్తిగా శృతితో ఏకీభవిస్తున్నటువంటి వచనమే అంటూ చెప్పారు. ఇంకా ఇంకొక భాగం ఉన్నది భాష్యం. ఇప్పటివరకు తెలుసుకున్నారో లేదో తెలియలేదు. ఇక్కడ ఏమిటి ప్రశ్న అంటే భక్త్యా మాం అభిజానాతి యవాన్యస్మి తత్వతః. భక్తితో నన్ను బాగా తెలుసుకుంటాడు. ఏమిటి తెలుసుకుంటాడు? యవాన్ ఎంత గొప్పవాడో, యహ చాస్మి ఎవడో తెలుసుకుంటాడు. ఎలాగా? తత్వతః స్వరూపేణ. ఎంతవాడు అంటే చెప్పారు కదా, ఉపాధికృత విస్తర భేద అనేది యావానికి. అయితే నిజంగా అది ఎవరు? యహచ అంటే విధ్వస్త సర్వోపాధి భేద ఉత్తమ పురుష అహం ఆకాశకల్ప. అటువంటి ఏ సర్వోపాధులు లేనటువంటి ఉత్తమ పురుషుడైనటువంటి ఆకాశము వలె ఏకాండిగా ఒక్కటే అయినటువంటి మాం అద్వైతం చైతన్యమాత్రేక రసం అజం అమరం అజరం అభయం అనిధనం అనే విధంగా తత్వతః అంటే స్వరూపముగా అభిజానాతి తెలుసుకుంటాడు. మొదట్లైన తెలుసుకున్న పిమ్మట నన్ను ప్రవేశిస్తాడు. తతో మాం తత్వతః జ్ఞాత్వా తతః అటు పిమ్మట మాం నన్ను పరమేశ్వరుని తత్వతః స్వరూపముగా జ్ఞాత్వా తెలుసుకుని విశతే తదనంతరం అటు పిమ్మట ప్రవేశిస్తాడు. ఇటువంటి జ్ఞానము వలన నా యందు ప్రవేశిస్తాడు అని ఉంది. ఈ విధంగా రెండు ఒకటి తెలుసుకోవడము తర్వాత ప్రవేశించడము. అంటే విజయలక్ష్మి గారి ఇల్లు ఎక్కడుందో అడ్రస్ తెలుసుకుని వెళ్ళి వీధి చూసి పట్టుకోవడము, ఆ తర్వాత తలుపు కొట్టి లోపలికి ప్రవేశించడము అని రెండు క్రియలు ఉంటాయా? అవి రెండు క్రియలు కావురా నాన్న. తెలుసుకోవడమే ప్రవేశించడం, ప్రవేశించడమే తెలుసుకోవడము. ఎందుకు? విజయలక్ష్మి గారు అనే ఆవిడ ఒక ఎన్క్లోజ్డ్ ఉపాధిలో లేరు.
విశాలమైనటువంటి ప్రపంచమే ఆమె. కాబట్టి ఆమెకు తెలుసుకోవడం అనేటటువంటిది వేరే ఉండదు. వారింటికి తెలుసుకోవడమే ప్రవేశించడము, ప్రవేశించడమే తెలుసుకోవడము. అలా విరుద్ధంగా ఉందండి. ఇక్కడ మూడుగా కనబడుతున్నాయి. ఒకటి జ్ఞానము తెలుసుకొనుట, రెండవది జ్ఞేయము తెలుసుకునేబడేటటువంటి పరమాత్మ, జ్ఞాత తెలుసుకునేటటువంటి జీవుడు గారు, మూడు కనబడుతున్నాయి కదా. ఈ విధంగా ఆయన వేదవ్యాసన మహాతాతయ్య గారు రెండుగా రాశారు. ముందు తెలుసుకుంటాము, తర్వాత ప్రవేశిస్తాము అని. అది తప్పు, అది దోషము అంటూ పూర్వపక్షం లేవనెత్తితే దానికి సిద్ధాంతంలో ఆయన ఆన్సర్ చెప్పారు. సంశయరహితమైన పరిపక్వమైన జ్ఞానంకు ఆవశ్యకమైనటువంటి హేతువులతో కూడి మానదంభాది ప్రతిపక్షాలు లేనటువంటి జ్ఞానము జ్ఞానికి తన స్వరూపంగా అనుభవంకి వచ్చి నిశ్చయ రూపాన్ని పొందుతున్నాడు. ఇటువంటి పరిణితినే జ్ఞాననిష్ట అన్నాము. ఇక్కడ తెలుసుకోవడం, ప్రవేశించడం రెండు లేవు. అయితే ఆచార్యుడు ఉపదేశించగా క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అయితే అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరాజ్యం చాలా సాధనలు ఉన్నాయి. సమధమాది షట్క సంపత్తులు ఇవన్నీ కూడా సహకారి సాధనములు. కర్తాకరణము మొదలైన కారక భేదాలతో ఉన్నటువంటి సర్వ కర్మలను మనస్సు నుంచి సన్యసించాడు. కాబట్టి అటువంటి జ్ఞానికి జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అనే త్రిపుటి ఉండదు. ఆ మూడు ఒక్కటే అనే అనుభవంలోనే ఉంటాడు. ఈ భక్తి మామూలుగా నువ్వు అనుకుంటున్నటువంటి లోకంలో ఉన్న ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి భక్తి కాదు. ఇది జ్ఞాని భక్తి. జ్ఞాని భక్తి అంటే స్వరూపమే తానని తెలుసుకోవడము, పరమాత్మయే తానని తెలుసుకోవడమే జ్ఞాని భక్తి. ఆ విధముగా సాక్షాత్కరించుకున్న వెంటనే ఈశ్వరుడు వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అనేటటువంటి బుద్ధి నిశ్శేషంగా తొలగిపోతుంది. అప్పుడు ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు అంటే నేనే ఈశ్వరుడు, క్షేత్రజ్ఞుడు అంటూ వేరే ఎవడు లేడు. కొండాకాశం అంటే వేరు ఏదీ లేదు. కొండాకాశమే మహాకాశము. కొండాకాశమని ఊరికే ఉపాధి పరిచ్ఛిన్నతతో చెప్పడమే కానీ నిజానికి మహాకాశమే కొండాకాశంగా ఎక్కడ పిలువబడుతోంది అనే విషయం తెలుసుకుంటాడు. ఇటువంటి జ్ఞాననిష్ట అనే భక్తి చేత నన్ను తెలియను. అప్పటితో ఊరుకుంటారా? ఇంకా ఉంది. అది రేపు కొనసాగించుకుందాం. అద్భుతమైనటువంటి శ్లోకం, చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. నన్ను తెలుసుకుంటాడు, నన్ను ప్రవేశిస్తాడు అంటే చిన్నపిల్లలకి చెప్తే ఏమిటి అర్థం? ఓహో ఫలానా వారు ఊర్లో ఇల్లు ఎక్కడుందని తెలుసుకుంటాం, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అపాయింట్మెంట్ తీసుకుని తలుపు కొట్టి లోపలికి వెళతాం అన్నట్టుగా ఉన్నది అనే సందేహం వస్తుంది కదా. అది ఎందుకు వస్తుంది? మనం ఆర్తభక్తిలో ఉన్నాం, లేకపోతే అర్థభక్తిలో ఉన్నాం, లేకపోతే జిజ్ఞాసు భక్తిలో ఉన్నాం. జిజ్ఞాసు అంటే సాధకుడు సిద్ధస్థితిని పొందిన తరువాత ఇక ఉండేది జ్ఞాననిష్టయే. ఆ జ్ఞాననిష్టే సర్వకర్మ పరిత్యాగమైనటువంటి నైష్కర్మ్య సిద్ధి. జ్ఞాననిష్ట, జ్ఞానము, తెలుసుకోవడము, ప్రవేశించడము అన్నీ ఒక్కటే. అహమస్మి 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 ఈశ్వరోహం 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 శివోహం 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 కేవలోహం 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 త్రిపుటిరహితోహం త్రిపుటిరహితోహం జ్ఞానోహం జ్ఞాతాహం జ్ఞేయమేవాహం జ్ఞేయం జ్ఞానం జ్ఞాత త్రిపుటిరహితోహం అహమస్మి 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 అహమస్మి. ఇది ఎలా ఉందంటే, నీవు ఎవరు, నేను ఫలానా తెలుసుకున్నాను, ఎప్పుడు ఫలానా అయ్యావు అనే ప్రశ్న ఉంటుందా? తెలియడమే ప్రవేశించడం. ఎందుకంటే స్వరూపమే కాబట్టి.
నేను ఫలానా అని తెలుసుకున్నాను, ఆ ఫలానా అని తెలుసుకున్న దాంట్లో ఫలానా రోజు ముహూర్తం చూసి ప్రవేశించాను అని ఉండదు కదా. అదే విధముగా ఇక్కడ తెలుసుకొనుట, తెలుసుకునేవాడు, తెలుసుకొనబడేది అనేది లేని స్థితి. అహమస్మి, అహమస్మి. స్వస్తి.